హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఘోర పరాజయం నుంచి గులాబీ బాస్ కేసీఆర్ కోలుకోకముందే పార్టీలో వలసల పర్వం కొనసాగుతోంది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న దెబ్బలతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో 38కి బీఆర్ఎస్ బలం తగ్గిపోయింది. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 73కు చేరుకుంది. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడానికి క్యూలో ఉన్నారని సమాచారం. పార్టీని ఏదో ఒకటి చేసి లైన్లో పెట్టాలని గులాబీ బాస్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు మొదలుపెట్టినా ప్రతిసారి వరుస ఎదురు దెబ్బలే తగులుతుండడం గమనార్హం. వాస్తవానికి 3ంటికి 200 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ పార్టీ ఎస్పీ విలీనమైనట్లే. ఆ లెక్క ప్రకారం బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు జెండా పాతేస్తే ఆ పార్టీ ఉనికి శాసనసభలో గల్లంతవుతుంది. ఇప్పటికే కంటోన్మెంట్ బైపోల్స్ లో గెలుపొందడం 9 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో కాంగ్రెస్ 10 స్థానాలు పెంచుకుంది. ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు కారు దిగితే ఆ విలీనం తతంగం ముగిసిందనే చెప్పాలి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే వారు పదవులకు రాజీనామా చేసి బైపోల్స్ కు సిద్ధమై రావాలంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పనిలో పనిగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషిని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరే సాహసం ఎవరూ చేయరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కు లోక్సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో బీజేపీ పడిందంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు ఉన్న 4 రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. విలీనంపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఒప్పందం చేసుకున్నట్లు బీఆర్ఎస్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విలీనం తర్వాత ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశాలు భారీగా కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు ఎంపీగా ఉన్నారు. ఆ క్రమంలో తమ ఎంపీలు కాంగ్రెస్ లో చేరకుండా బీఆర్ఎస్ పెద్దలు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు. అందుకే బండి సంజయ్ స్వయంగా హరీష్ రావును ఆకాశానికి ఎత్తేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి అదే జరిగితే బండి సంజయ్ పఠిస్తున్న రాజీనామా మంత్రం రాజ్యసభ ఎంపీలకు వర్తిస్తుందో లేదో చూడాలి.